తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఆ రోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికిరారని సీఎం రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ, పాట్నా, బెంగాల్తో పాటు ఉత్తరాదిలోని కొన్ని జిల్లాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. నేపాల్లోని లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ 6:30 గంటల ప్రాంతంలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. అటు చైనా, బంగ్లాదేశ్, భూటాన్, టిబెట్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీతో చర్చలు సఫలం కావడంతో నేడు విధుల్లోకి చేరారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6వ క్లాస్కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్లు, 9వ క్లాస్కు 13 నుంచి 15 ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. యూఎస్లో బర్డ్ ఫ్లూ కారణంగా తొలిసారి ఓ మనిషి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. లూసియానాలో 65 ఏళ్ల వృద్ధుడు అడవి పక్షుల కారణంగా H5N1 వైరస్ సోకి ఆసుపత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. యూఎస్లో ఇప్పటివరకు 66 మందికి బర్డ్ ఫ్లూ సోకింది. అయితే మనుషుల నుంచి మనుషుల్లో వ్యాప్తికి ఆధారాలు లభించలేదు. గతంలో బర్డ్ ఫ్లూ సోకి మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయాడు. అమెరికాలోని నెబ్రాస్కా సెనేటర్గా గెలిచిన డెఫ్ ఫిషర్తో ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కమలా పక్కన నిల్చునేందుకు డెఫ్ భర్త బ్రూస్ నిరాకరించారు. తర్వాత అయిష్టంగానే ఆమె పక్కన నిల్చున్నారు. చివర్లో ఉపాధ్యక్షురాలు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చూడగా ఆయన కనీసం స్పందించలేదు. దీంతో కమల ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దేశం కోసం, కెనడియన్ల కోసం పోరాడటమే తన ధ్యేయమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. పీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను ఫైటర్ అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో అర్హుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు దేశ ప్రజలకు మంచి అవకాశం లభిస్తుందని ట్రూడో తెలిపారు. అంతర్గత పోరుతో వచ్చే ఎలక్షన్లో తాను పోరాడలేనని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను అల్లు అర్జున్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రితో మాట్లాడారు. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోగా శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలో వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు భీమా లభించగా ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు. మెరుగైన పనితీరు కనబరిచిన టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా తీసుకురాబోయే బదిలీల చట్టంలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ప్రోత్సాహం లేకపోతే పనిలో పోటీ ఉండదని విద్యాశాఖ భావిస్తోంది. అటు బదిలీలకు విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాయింట్ల విధానం ఖచ్చితంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌస్ కేటగిరీలో భార్యకి ఇస్తున్న పెన్షన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకు వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటివరకు పెన్షన్ రాని భర్తలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య 23,000 మంది చనిపోతే స్పౌస్ పెన్షన్లు 5,000 మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
పొందుగుల నడికుడి స్టేషన్ల మధ్య ఘటన జరగ్గా ప్రధాన మార్గం కావడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడలోనే తిరుపతి స్పెషల్, నర్సాపూర్, కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు నిలిపేశారు. మరో 3 రైళ్లు విజయవాడ మీదుగా హైదరాబాద్కు మళ్లించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు త్వరగా రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 10 నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి 20 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూలుకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. కాగా సంక్రాంతి సెలవులు కుదిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిలు పర్యటించనున్నారు. సీజీఐ 25 మంది జడ్జీలు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండడంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి అరకులోకి చేరుకుంటారు. హరిత వ్యాలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరిజన గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు. ఏపీలో 1970 లెక్కలతో పోల్చితే రాష్ట్ర సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.7 కిలోమీటర్లు ఉన్న సాగర్ తీరం 8.15% పెరిగి 1053.7 కిలోమీటర్లకు చేరినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మలుపులు, వంపులను లెక్కించడంతో తీరం పొడవు పెరిగింది. దీంతో మన రాష్ట్రం దేశంలోని 3వ స్థానంలో నిలిచింది. గుజరాత్ దేశంలోని తొలి స్థానం, తమిళనాడు 2వ స్థానంలో నిలిచాయి. నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖపట్నంలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు పీఎం మోదీ పర్యటన ఉండడంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేటు డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం విశాఖలో పర్యటించనున్న మోదీ 2 లక్షల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మానస పుత్రిక అయిన సంజీవిని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు. బొబ్బిలి పట్టణంలోని అతి పురాతన ఆలయంగా పేరొందిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పూలంగి సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. కడియం, పూణె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 రకాల పూలను ప్రత్యేకంగా తెప్పించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీనికోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎమ్మెల్యే బేబీనాయన పిలుపుతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు.